ఒక్క పదం వింటే అందరూ ఉలిక్కి పడతారు. అలా మేం కాకూడదు అని కోరుకుంటారు. ఆ పదం శం అంటే ఆనందం, సత్యం, నిజం, దైవం, శివుడు. శివుడు లేకపోతే శవం, శివుడు ఉంటే శివం, శవంగా మారుతుంది. అలాంటి ఈ శవాన్ని శవయాత్రగా అలంకరించి శ్మశాన స్థలికి తీసుకువెళ్ళే సమయంలో ఎదురుగా వచ్చేవారు ఏం చెయ్యాలి? ఈనాటి కాలంలో శవం కనిపిస్తే ఉలిక్కి పడతారు, భయపడతారు, ఇంటికి వెళ్ళి స్నానాదికాదులు చేస్తారు. చేయవలసిందే శాస్త్రాన్ని అనుసరించి, కానీ భయపడే అవసరం లేదు సుమా. శుభమస్తు. ఒక్క పదం వింటే అందరూ ఉలిక్కి పడతారు. అలా మేం కాకూడదు అని కోరుకుంటారు. ఆ పదం ప్రాణం లేని దేహం. శవం అన్న పదాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం. శం అంటే ఆనందం, సత్యం, నిజం, దైవం, శివుడు. శివుడు లేకపోతే శవం, శివుడు ఉంటే శివం. ఈ దేహంలో శివుడు లేడు, అప్పుడు ఇది శవంగా మారుతుంది. అలాంటి ఈ శవాన్ని శవయాత్రగా అలంకరించి శ్మశాన స్థలికి తీసుకువెళ్ళే సమయంలో ఎదురుగా వచ్చేవారు ఏం చెయ్యాలి? అతి గౌరవంతో ఇటుపక్కకు అటుపక్కకు దూరంగా జరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ చివరి యాత్రలో ఉండేటటువంటి ఆ దేహానికి, పార్థివ శరీరానికి 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఎందుకోసం? శరీరంలో ఉన్న ఈ శివుడు శరీరాన్ని విడిచి శ్మశాన స్థలిలో దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ శరీరం శివ దర్శనం కోసం వెళ్ళబోతోంది. మనమంతా కూడా మనలో ఉండేటటువంటి శివుడిని గుర్తించలేక మానవులంగా, లౌకికంగా ప్రవర్తిస్తున్నాం. అలా కాకుండా మనలో శివుడు ఉన్నాడు, ఈ దేహంలోనూ కూడా శివుడు ఉన్నాడు. ఈ శివుడు ఇప్పుడు అచేతనుడయ్యాడు. సచేతనంగా ఉన్న శివతత్వం మనలో ఉంది. అచేతనంగా జడత్వంగా ఉన్న శివచైతన్య స్వరూపం ఈ శరీరం. రెండింటిలో కూడా ఉన్నది శివతత్వమే అనే జ్ఞానం మనకు కలిగే నిమిత్తమే 2 చేతులు జోడించి నమస్కరించడం. ఈనాడు కాకపోతే రేపైనా మనము కూడా ఇలా వెళ్ళవలసిందే అనేటటువంటి వేదాంత బోధ కూడా ఈ నమస్కారంలో ఉంది. నాలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకొని నీలో ఉండేటటువంటి దైవత్వానికి నా ఆత్మ సమర్పణ చేస్తున్నాను అనే భావనకు రూపమే మనం చేసేటటువంటి నమస్కారం. ఆ నమస్కారాన్ని శవానికి తప్పనిసరిగా చేయాలి అంటుంది సంప్రదాయం. అనేకులు ఈనాటి కాలంలో శవం కనిపిస్తే ఉలిక్కి పడతారు, భయపడతారు, ఇంటికి వెళ్ళి స్నానాదికాదులు చేస్తారు. చేయవలసిందే శాస్త్రాన్ని అనుసరించి, కానీ భయపడే అవసరం లేదు సుమా. పరమేశ్వర దర్శనమిది అనే ఆలోచనలతో మనం ఉండాలి. అలాంటి ఉన్నతమైనటువంటి ప్రవర్తన మనం పెంపొందింపజేసుకునే నిమిత్తమే శవయాత్ర వెళ్ళే సమయంలో శంఖధ్వనులు ధ్వనిని నినాదములను చేయడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రామనామాన్ని పలకడం, శవయాత్ర జరిపే సమయంలో పుష్పాదికాదులను వినియోగించడం, అందరూ కూడా సభక్తిపూర్వకంగా భగవంతుడి సేవ, భగవంతుడి ఊరేగింపు అనేటటువంటి ఆలోచనతో శవయాత్రకు వినమ్రతతో నమస్కరించడం. శవయాత్ర అంటే సజీవంగా లేనటువంటి శివుడి యాత్ర, నిర్జీవమైనటువంటి అణుస్వరూపంగా ఉండే చరాచర ప్రపంచంలో ఉండే కదలని శివస్వరూపమైన శరీరానికి యాత్ర. కదిలే శివస్వరూపపు యాత్ర శివంతో ఉండే మనదేహ యాత్ర కాగా, కదలని శివస్వరూపంగా ఉండే యాత్ర శవయాత్ర. గౌరవంగా నమస్కరిద్దాం, భయపడడం మానేద్దాం. సనాతనమైన భారతీయ ధార్మిక విలువలను, ఔన్నత్యాన్ని తెలుసుకుందాం, గురుబోధతో ప్రవర్తిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.